బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో సొంత కూటమి నేతల మధ్య లంచం వివాదం ముదిరింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీకి చెందిన మైనార్టీ నేత సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా 50 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారంటూ బాంబు పేల్చారు. తమ భవన నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే పార్థసారథి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పారు సౌదీ రవూఫ్. ఇప్పటికే 10 లక్షల అడ్వాన్స్గా కూడా ఇచ్చారని రవూఫ్ బాహాటంగానే చెబుతున్నారు. మిగిలిన 40 లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తావంటూ ఎమ్మెల్యే వేధిస్తున్నారని, డబ్బులు ఇవ్వనందుకు తన బిల్డింగ్ను కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని రవూఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు నా ఒక్కడికేనా, ఆదోనిలోని ఉన్న అన్ని అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకోండి అంటూ ఆయన సవాల్ విసిరారు. చూడప్పా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, ఓపెన్ చెప్తున్నాను. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెడతారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ నేను కొడతాను. ఇది వాసం. మేము 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టింది 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని యాడ్ చేసేది. చూడప్పా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, ఓపెన్ చెప్తున్నాను. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. అది ప్రమాణ సాక్షిగా ఖురాన్ మోసుకొని చెప్తాను. పచ్చి బట్టలతో ఎక్కడొచ్చి పిలిచి చెప్పినా 10 లక్షలు ఇస్తాను. ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సార్ వాళ్ళు పెడతారు. సార్ వాళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. ఊర్లో అన్ని బిల్డింగ్లన్నీ డివిజన్ కొడితే నా బిల్డింగ్ నేను కొడతాను. ఇది వాసం. మేము 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టింది 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని యాడ్ చేసేది. మరోవైపు ఈ ఆరోపణలను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా ఖండించారు. తనకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టలేదన్నారు. ఆదోని అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, అక్రమ కట్టడాల్ని అడ్డుకుంటున్నందుకే తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్లు ఆక్రమించి ఇళ్లు కడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని, రవూఫ్ గతంలో చేసిన అక్రమాలను కూడా తాము బయట పెడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు నా మీద డబ్బులు అడిగాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడని. ఆ కర్మ నాకు పడ్డలే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. రెండవది, ఆయన విఘ్నత కూడా వదిలేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చేసాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. రెండోది, ఈ బిల్డింగ్ కి ఆయన చెప్పిన పద్ధతిలో డబ్బులు ఎవరన్నా ఇస్తారా ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు ఉంటాయా? నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, నన్ను అడిగిన మాట వాస్తవమే, కట్టుకుంటానని. నేను కట్టుకోమనే ఆల్ ది బెస్ట్ చెప్పింది మాట కరెక్టే. కానీ డీవియేట్ కడుతున్నాను నాకు చెప్పలే ఆయన. మా నాయకుడు 10 సార్లు కలుస్తూ ఉంటారు, నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, సౌదీ రూఫ్కు చెప్తా ఉన్నాను. నా మీద ఆరోపణలు చేసి నాకేం ఇబ్బంది ఏమీ లేదు. రేపు ఎల్లుండి ఊర్లో చాలా బిల్డింగులు మీకు కొట్టేస్తాం. మొహమాటం ఏమీ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం. ఎవరెవరైతే చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం. ఎవరెవరు కడుతున్నారో వాటిని ఆపేస్తాం.